నువ్విక్కడ ప్రేమించడం అంత పెద్ద తప్ప? అంటే నువ్వు నా బిడ్డను? అవును, మీ అమ్మాయిని ప్రేమించాను. ఏమంటున్నావురా పద్మాష్? నేనే తప్పు చేయలేదు, ప్రేమించానంతే. మళ్ళీ అదే మాట్లాడతావా? చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచి రోడ్డు మీద పెరిగాను, ఎప్పుడు ఎటువంటి ప్రేమను చూడలేదు. అది ఇప్పుడు మీ అమ్మాయిలో చూశాను. ఆమె లేదే బతకలేను. గట్లయితే బ్రతకొద్దు, రాస్తావు. ప్రేమిస్తే చచ్చిపోవాలా? ఏ ఎందుకు? చూడండి, చావుకు నేను భయపడను, కానీ మీ కూతురు నాకు కావాలి. ఎందుకో తెలుసా? మీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. శంకర జాతి కొడక, నా కూతురు గట్ల చేస్తే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ముందు నిన్ను చంపుతారా? ప్రేమించిన వాళ్ళందరినీ చంపేస్తావా? ప్రేమిస్తానికి కులం కావాలా, లేకపోతే చంపేస్తావా? ఇలా ఎంతమందిని చంపుతావరా? చంపేస్తావా? అందరినీ చంపేస్తావు, నువ్వు మాత్రం బతకాలి. ఆఖరికి నీ కూతురు చంపేస్తావా? చెప్పరా, నీ కూతురు చంపేస్తావా? చంపుతా. ఇప్పుడు చంపు, ఇప్పుడు చంపందరినీ. దొరం చంపేసిండ్రా. రవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ శశి వాళ్ళని నక్సలైట్ చంపేశారు. నక్సలైట్లా? ఎందుకు తెలీదురా. ఈ పరిస్థితిలో మనం ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు. అది కాదు, ఒకసారి వెళ్తే బాగుంటుంది. వద్దని చెప్పానా? వదిలే. ఊరుకోమ్మా, ఊరుకో. శశి, రవి నన్ను కలిశాడు. అంతా చెప్పాడు. అతను చెప్పేది కన్విన్సింగ్గానే ఉంది.
నిజంగా మీరు ఒకరినొకరు కావాలనుకుంటే దేనికి భయపడక్కర్లేదు. కావాలంటే నేనే మీకు సపోర్ట్ చేస్తాను. అయితే అది నిజమా? నిజం. ఇందులో తప్పే ఉంది మావయ్య. లక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు. ఏమైంది? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? నువ్వు ఊరుకోనా? మీరు శశి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసినా నేను చేసుకోను. నాతో పెళ్లి ఇష్టం లేక తనని చేసుకుంటే చెప్పండి, ఆ తర్వాత బాధపడ్డ ప్రయోజనం ఉండదు. అందుకే ఇంటికి పెద్దగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. చూడమ్మా, లక్ష్మి చచ్చిపోయినప్పుడు మేం తప్పు చేసామని నాకు అనిపించింది. మళ్ళీ అదే తప్పు చేసి నిన్ను కూడా పోగొట్టుకోలేనమ్మా. అతను ఎవరో చెప్పు, మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. శశి ఊరుండి వచ్చిందా? అచ్చా, మా అందరినీ ఓకే ఓకే. రవి రవి, శశి ఊరుండి వచ్చినట్రా, మనందరం రమ్మన్నారు, ఏదో మాట్లాడాలి. అంకుల్, ఇలా తినగా కూర్చోకు, పద వెళ్దాం. ఎప్పుడు చూసినా ఒక దగ్గర సెటిల్ అయిపోతుంటాం. వెళ్ళండి. బాధపడకుండా ఉండమని చెప్పడం చాలా ఈజీ, కానీ అలా ఉండటం చాలా కష్టం. ఏం మాట్లాడు? జరిగిన దానికి మనం ఎవరు ఏం చేయలేం. మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఇంతకన్నా ఇంకా ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. రవి, ఎందుకు రాలేదు? ఇంతవరకు నాకు అమ్మ మాత్రం లేదు. ఇప్పుడు నాన్న పోయాక అక్కడ ఎంతమంది ఉందో నాకు ఒంటరిగా అనిపించింది. నీతో మాట్లాడాలనిపించింది, కనీసం ఫోన్ కూడా చేయలేదు నువ్వు. రాకూడదని కాదు నా ఉద్దేశం. ఎవరికి వచ్చిన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే రాలేదు. ఐమ్ సారీ శశి. ఏంటి మీరిద్దరు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? అసలు విషయం వదిలేసి. రవి, నీకు గుడ్ న్యూస్. వాళ్ళ ఇంట్లో అంతా మీ పెళ్లి ఒప్పుకున్నారు. అవునా? నిజమా? చెప్పు శశి, నిజమేనా?